రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ డైక్ ఉన్న దగ్గర ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. మా ఒక ట్రైనర్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. అయితే ఈ ఇంట్రూసివ్ డైక్స్ ఉన్న దగ్గర పగుళ్ళు ఉంటాయా? మరి ఇలాంటి పగుళ్ళలో వాటరు నిల్వలు ఉండే అవకాశం ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే ఒకసారి చూపిస్తే చూడండి. సాయిల్ ప్రొఫైల్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే మట్టి అంత ఎరోడ్ అయిన తర్వాత ఇలాంటి రాళ్ళు, నల్లరాయి లేదా తెల్లరాయి ఏదో ఒకటి మనకు కనబడుతుంది. ఇది నల్లగా దాని కలర్ని బట్టి అది ఏ రకమైన మినరల్స్ కలిగి ఉన్నది, లైట్ కలర్డా లేకుంటే డార్క్ కలర్లా అని చెప్పొచ్చు. ఇది చూడండి, మొత్తం బ్లాక్గా ఉంది కాబట్టి బేసిక్ మినరల్స్ అనేది ఉంటాయి. మాపిక్ మినరల్స్ అంటారు. మాపిక్ బేసిక్ ఇగ్నియస్ రాక్ ఇది. చూడండి ఇట్లా ఉంది కలర్ నల్లలేదు. అయితే ఇవన్నీ ఏదైతే పగుళ్ళు ఉన్నాయో ఈ పగుళ్ళు వాటర్ నిల్వల్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. వీటిని జాయింట్స్గా చెప్పొచ్చు. ఇలాంటి జాయింట్స్ వాటర్ నిల్వల్ని పట్టుకునే గుణం కలిగి ఉంటాయి. కానీ వాస్తవంగా ఇట్లా ఉంటాయి. ఇది అంటే ఇలా అవపడుతుంది ఇక్కడ ఈ డయాగోనల్ షేప్లో రెక్టాంగులర్, లేకుంటే పగిలినట్టు ఏదో రాయి పగిలినట్టుగా ఉంది కదా, ఈ పగిలి ఉన్న వాటిని మనం జాయింట్స్గా చెప్పవచ్చు. ఇవి నీటి నిల్వల్ని పట్టుకుంటాయి. వీటి పైన భాగంలో మట్టి ఉంటుంది. ఆ మట్టి అనేది ఎరోడ్ అవడం వల్ల కొట్టుకుపోయింది. ఓన్లీ ఇవి కొట్టుకుపోయే అవకాశం లేవు కాబట్టి ఈ మార్పులకు లోనయ్యి ఉష్ణోగ్రత పీడనాల వలన మార్పులలోనే ఇట్లా పగుళ్ళు ఏర్పడతాయి. టెక్టానిక్ డిస్టర్బెన్స్ కూడా వీటి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాకపోతే నల్లరాయి ఉన్న దగ్గర నీళ్ళు రావు అంటారు. ఎందుకు రావు అంటే దీంట్లో పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈయన పై భాగంలో మాత్రమే పగుళ్ళు పడుతుంది. కిందికి వెళ్ళే కొద్దిగా మొత్తం ఫ్రాక్చర్స్ అనేవి ఉండవు. అందువల్ల వాటర్ అనేది తీసుకోదు కాబట్టి బోర్ ఎంత నల్లరాయి వచ్చిందంటే అసలు నీళ్ళు ఆగిపోతాయి. కాబట్టి బోర్ వేయకూడదు అని రైతులు అంటుంటారు. చాలా చోట్ల ఈ నల్లరాయి పాడుగాను అసలు మా భూమిలో తేలిపోతలేదు అని రైతులు ఇబ్బంది పడుతుంటారు. దీన్నే నల్లరాయి. చీకటి ఉంటే ఎట్లా దయ్యాలు వస్తాయి అని ఎట్లా భయపడతాము, ఇలాంటి నల్లరాయి బోర్ వేస్తున్నప్పుడు ఈ నల్లరాయి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా నీళ్ళు రావు. ఒకవేళ వచ్చినా కూడా ఉండవు అన్నట్టు. కానీ పడితే మాత్రం మస్తు పడతాయి. అదే ఎట్లా ఉంటుంది. దీన్నే డైక్ అని కూడా అంటాం. ఇది ఒక ఇంట్రూసివ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ కింది భాగం వైపు గ్రానైట్ ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది, అవతల సైడ్ మళ్ళీ గ్రానైట్ రాయి ఉంటుంది. ఒకే రకమైన గ్రానైట్ ఉన్నప్పుడు దాని మధ్యలో చొచ్చుకొని వస్తుంది ఈ రాయి. అందుకనే దీన్ని డైక్, ఇంట్రూసివ్ ఇగ్నియస్ బాడీ అని